అయిపోయి పిల్లలు పుట్టి వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు మీ అమ్మ వాళ్ళు పెళ్లిలో ఇలా చేశారని కొన్ని గొడవలు ఉంటాయి. అలాంటివి రాకుండా ఉండడానికి ఏమైనా సజెషన్ చెప్పండి. ఏంటంటేనమ్మా, ఇవన్నీ కామన్ గా ప్రతి పెళ్లిలో కూడా జరిగేవే, కాకపోతే మనం అడ్జస్ట్ అవటంలోనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళని మనం ఏ రకంగానూ అందరినీ మనం తృప్తిపరచలేం. ఇప్పుడు ఒక పని చేసామనుకోండి, మనం చేసిన పని అందరికీ నచ్చాలన్నది లేదు, మనకి నచ్చింది అంతవరకు. మనం చేస్తున్న పని మంచిది కాబట్టి అంటే మనం ముందుకు వెళ్ళటమే తప్పితే ఒక పని చేసాము అంటే అందరినీ తృప్తిపరచాలంటే అది అయ్యే పని కాదు. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, అందరినీ మనం అన్ని విధాలుగా తృప్తిపరచలేం. భర్తని, పిల్లల్ని, ఇంట్లో ఉన్న అత్తగారిని, మామగారిని, మరుదుల్ని, బావగారిని అందరినీ తృప్తిపరచడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అందరికీ కూడా మనలో ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అందులో అడ్జస్ట్ అవ్వడంలోనే అందులో కూడా ఆనందం ఉంటుంది. ఆ అడ్జస్ట్ అవ్వగలగాలి. మనం కూడా ఏంటంటే అబ్బాయి తరఫు వాళ్ళు కానీ అమ్మాయి తరఫు కానీ ఒక వివాహం చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరికీ సంబంధించింది వివాహం అన్నది, ఒక అమ్మాయి తరఫు వాళ్ళకే సంబంధించింది కాదు, అబ్బాయికి సంబంధించింది, అమ్మాయికి సంబంధించింది. కాబట్టి అబ్బాయి వాళ్ళు కూడా అమ్మాయి తరఫు వాళ్ళతో కొంచెము ప్రోత్సాహకరంగా, కొంత వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటే ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రానే రావు. కాబట్టి వీళ్ళు కూడా వివాహాలు ఏంటంటే అయ్యో పాప ఇంత కష్టపడి ఇంత చక్కగా అరేంజ్ చేశారు, ఏదో చిన్న లోపం పర్వాలేదు సర్దుకుపోవచ్చు అన్న ధోరణి అబ్బాయి వాళ్ళల్లోనూ ఉండాలి. అలాగే అమ్మాయి వాళ్ళల్లో కూడా ఏంటంటే మనం మన అమ్మాయిని ఇంత ఘనంగా వివాహం చేస్తున్నాం, వారు కోరుకున్నది ఇంత చిన్న విషయమే కాబట్టి మనం అరేంజ్ చేయడంలో ఏంటి అన్నది కూడా వాళ్ళలో ఉంటే కనుక ఎటువంటి పొరపచ్చాలు ఉండవమ్మా, చాలు వాళ్ళు చక్కగా ఉండగలుగుతారు. కాకపోతే వివాహం జరిగిపోయాక కూడా అదే పట్టుకొని వేలాడడం అన్నది వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన, ఎంతవరకు సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలమ్మా. ఇది మనం ఒకళ్ళ గురించి చెప్పేది కాదు. వివాహం జరిగి ఇన్నేళ్ళైపోయినా అదే పట్టుకొని వేలాడడం అన్నది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే మనం మన అమ్మాయిని తెచ్చేసుకున్నాం, లేకపోతే మనం మన అమ్మాయిని ఇచ్చేసాం కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించడం ఇచ్చేం జరిగిపోయింది. ఇప్పుడు మన ఇది రెండు ఫ్యామిలీలో కలిసి ఒకటిగా బతకడానికి ప్రయత్నించాలి, కానీ వాళ్ళల్లో ఉన్న లోటుపాట్లు మనం ఎత్తి చూపడం అన్నది భావ్యం కాదు. ఎస్ అండి, చక్కగా